భగవంతుడు పాపం నోరు లేనివాడు, నోరు తెరిచి ఏదీ అడగడు. చివరకు దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని కూడా ఆయన పేరు చెప్పుకొని మనమే తినేస్తూ ఉంటాం. పైగా నమ్ముకున్న వారి కష్టాలన్నీ తీరుస్తాడని నమ్ముతాం. మన రాష్ట్రంలో మరో నడిచే దేవుడున్నాడు. ఆయన కళ్లకు భక్తుల దగ్గరున్న డబ్బు తప్ప మరే ఇది కనిపించదు. తనకు తాను మహావిష్ణువు 10వ అవతారం కల్కిగా ప్రకటించుకున్న ఆ పెద్ద మనిషి తన భార్య అమ్మవారి అవతారమని కూడా సెలవిచ్చాడు. ఆ విధంగా ఒకరు కల్కి భగవాన్గా, మరొకరు అమ్మా భగవాన్గా సెటిల్ అయిపోయారు. తమను నమ్ముకుంటే కష్టాలే ఉండవని ప్రచారం చేశారు. నమ్మని వాళ్లను గమ్మత్తు మార్గాల్లో దారికి తెచ్చుకున్నారు. మరీ ఎదురు తిరిగితే భూమి మీద నూకలు చెల్లేలా చేశారు. అలా గత 16 ఏళ్లుగా ఆడిందే ఆటగా పాడిందే పాటగా భక్త జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్న ఆ కలియుగ దైవం కల్కి భగవాన్. ఆయన దోచిన సొమ్ము కనీసం 10,000 కోట్లుంటుంది. ఆధ్యాత్మిక చింతనను పక్కా వ్యాపారంగా మార్చి తక్కువ సమయంలో ఎక్కువ కోట్లు కొల్లగొట్టిన దైవాంశ సంభూతుడు బహుశా ఒక్క కల్కి భగవానుడే కావచ్చు. సాములందరి చరిత్రలాగే కల్కి భగవానుని చరిత్ర కూడా చాలా చిత్రమైంది. తమిళనాడులోని ఉత్తర ఆర్కాడ్ జిల్లా నాథంలో పుట్టిన అతని అసలు పేరు విజయ్ కుమార్ నాయుడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాయుడు గారి దగ్గర మొదట్లో ఆ దైవాంశ లక్షణాలేవీ కనిపించలేదు. అందరు యువకుల్లాగే అతను పొట్టకూటి కోసం ఎల్ఐసిలో గుమాస్తాగా చేరాడు. 27వ ఏట మన రాష్ట్రంలోని సంగంకు చెందిన పద్మావతిని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలానికి భార్యాభర్తలిద్దరూ కూడబలుక్కొని చిత్తూరు జిల్లా రామకుప్పంకు మకాం మార్చారు. అక్కడో స్కూల్ కరస్పాండెంట్గా విజయ్ కుమార్ నాయుడు కొత్త అవతారమెత్తాడు. తన బాల్య స్నేహితుడు ప్రొఫెసర్ విశ్వనాథ స్వామితో కలిసి ఆధ్యాత్మిక ప్రయాణానికి శ్రీకారం చుట్టాడు. సత్యలోక్ ఆశ్రమం వారి నివాసమైంది. ఆధ్యాత్మిక చింతన కలిగించడం లక్ష్యంగా ప్రారంభమైన ఈ ఆశ్రమం యువతీ యువకుల్ని ఆకర్షించి వారికి సన్యాస దీక్షలు ఇవ్వడం ప్రారంభించింది. అప్పట్లో ఈ దీక్షలు వివాదాస్పదమయ్యాయి. అయినా దాని కార్యకలాపాలు ఆగలేదు. పొరుగునున్న తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వందలాది మంది ఆశ్రమాన్ని సందర్శించి యజ్ఞాలు చేస్తూ వచ్చారు. తల్లిదండ్రులే స్వయంగా తమ పిల్లల్ని పంపేదాకా వెళ్ళింది వ్యవహారం. కల్కి భగవాన్ ఏం మాయ చేశాడో అప్పుడెవ్వరూ గుర్తించలేకపోయారు. ఆయన వేదాలు చదివినవాడు కాడు, ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయగలిగినవాడు కాడు, కనీసం కాషాయం కూడా కట్టలేదు. అయినా కల్కి భగవాన్ దినదిన ప్రవర్ధమానమవుతూ ఎదిగాడు. తానే దేవుడని జనాన్ని నమ్మించగలిగాడు. కల్కి భగవాన్ తానొక్కడే దేవుడని చెప్పి ఊరుకోలేదు. భార్యను కూడా శక్తి స్వరూపిణిగా ప్రకటించి ఆమెకు అమ్మా భగవాన్ అని నామకరణం చేశాడు. ఇద్దరూ కలిసి చక్కగా మేకప్ వేసుకుని భారీ సెట్టింగుల మధ్య శివపార్వతుల్లా కూర్చుని భక్తులకు దర్శనమిస్తారు. ఆ దర్శనం ఉచితం కాదు, దానికో రేటుంటుంది. ఆ దేవదంపతుల పాదాలు దర్శించుకుంటే పాపాలన్నీ పరారంటూ శిష్యగణం ప్రచారం చేస్తూ ఉంటుంది. దీంతో అమాయక భక్తులు ఎగబడ్డారు. వారు ఎగబడుతున్న కొద్దీ ఆశ్రమంలో రేట్లు కూడా పైపైకి ఎగబాకాయి. కల్కి భగవాన్ దర్శనానికి 500, పాద దర్శనానికి 1000, పాద పూజకు 5000, ఆయన స్వయంగా దీక్ష ఇప్పించినా మాట్లాడినా వేలకు వేలు. విదేశీ బకరాలు దొరికితే లక్షల్లోనే బాదుడు. ఈ స్థాయిలో భక్తుల్ని బాదారు కాబట్టే 300 కోట్లు ఖర్చు చేసి చిత్తూరు జిల్లా వరదయ్యపాడెంలో ఆశ్రమం కట్టగలిగారు.
ఆశ్రమం ప్రారంభం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 7 భక్తులు చనిపోయారంటే కల్కి భక్తి ఏ స్థాయిలో తలకెక్కించారో అర్థం చేసుకోవచ్చు. కల్కి ఆశ్రమంలో అంతు చిక్కని హత్యలు జరుగుతూ ఉంటాయి. భక్తులపై మాదక ద్రవ్యాల ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. పసివాళ్లను బలవంతంగా దాసాజీలుగా మార్చేస్తుంటారు. ఇక లైంగిక నేరాలకు అంతే ఉండదు. అయినా కల్కి మీద ఏగ వాలదు. అధికారులు కూడా ఆయన నిజంగానే దశావతారం అనుకున్నారో ఏమో అటువైపు కన్నెత్తి చూడరు. (1995) నాటికి కల్కి దంపతులు ఒక ఆధ్యాత్మిక సైన్యాన్ని తయారు చేసుకునే స్థాయికి ఎదిగారు. దీంతో జీవాశ్రమం కాస్త 2002 నాటికి వన్నెస్ యూనివర్సిటీగా మారింది. భక్తుల సంఖ్య పెంచుకోవడంలోనూ కల్కి దంపతులు చాలా క్రియేటివ్గా ఆలోచించారు. మల్టిపుల్ మార్కెటింగ్ టెక్నిక్ను ప్రవేశపెట్టారు. ఒక భక్తుడు 10 మంది భక్తుల్ని తమ దగ్గరకు తీసుకురావాలని, వారితో దీక్షలు ఇప్పించాలని టార్గెట్లు పెట్టారు. దీంతో భక్తుల సంఖ్య లక్షలకు పెరిగింది. కల్కి దంపతుల దగ్గర శిక్షణ పొందిన యువతీ యువకుల్ని దాసాజీలని పిలిచేవాళ్లు. ఈ దాసాజీల సంఖ్య కూడా 100ల్లో చేరింది. దీనికి తోడు కల్కి దగ్గర దీక్ష తీసుకుంటే దివ్యలోకాలు కనిపిస్తాయంటూ సాగించిన ప్రచారం జనంపై బాగా ప్రభావం చూపింది. సరిగ్గా ఆ దశలోనే మన రాష్ట్రంలో మొదలైన టెలివిజన్ ప్రభంజనం కల్కికి కలిసొచ్చింది. పాపులారిటీ ఎల్లలు దాటింది. 50 దేశాల్లో ఆశ్రమాలు వెలిశాయి. మన దేశంలోనే 100కి పైగా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. దాసాజీలను ఆ కేంద్రాలకు ఇన్ఛార్జీలుగా పెట్టారు. 21 రోజుల్లో ఆధ్యాత్మిక వికాసమంటూ కోర్సులు పెట్టి భక్తులకు పిచ్చెక్కించారు. దీంతో సెలబ్రిటీలు, బడా పారిశ్రామికవేత్తలు, పొలిటీషియన్లు కూడా క్యూ కట్టారు. కల్కి భక్తి విదేశాలకు విస్తరించడంతో డాలర్ సంచులు వచ్చి పడ్డాయి. ఎక్కడికక్కడ రేట్లు ఫిక్స్ చేసి భక్తుల నమ్మకాన్ని నిలువుదోపిడీ చేసి పడేశారు. కొత్తగా మూలమంత్రం పేరుతో బంగారు గొలుసులు తయారు చేసి వాటికి భారీ రేట్లు పెట్టి మరింత దండుకున్నారు. దశాబ్ద కాలంగా అప్రతిహతంగా జరిగిన ఈ దందాలో 100 కోట్లు కూడగట్టారని తేలింది. ఇంత డబ్బు ఏమైపోతోందన్న అనుమానాలు రాకుండా దానికో చారిటీ ముసుగేశారు. దేశంలో పేదల కోసం సేవా కార్యక్రమాలు చేపడతామంటూ ప్రచారం చేసి సొంతానికి నొక్కేశారు. ఇంత మాయా చేసిన కల్కి దంపతులు చట్టానికి చిక్కకపోవడమే ఆశ్చర్యం. కల్కి భగవానా మజాకా?